లూకా సువార్త 19వ అధ్యాయము 41-42 వచనాలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినములు వచ్చునని చెప్పాను. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు యెరూషలేము వీధులలో ఆయన వస్తున్న సమయంలో, అంటే బేత్పగే బేతనయ అనే పట్టణాలు గుండా ఆయన్ని ఒక గాడిద మీద ఆయన్ని ఊరేగిస్తూ ఆయన్ని స్తుతిస్తూ అక్కడ ఆ ప్రాంతంలో ఆ పట్టణానికి సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి అని ఉంది అక్కడ. అంటే ఏ పట్టణం అనుకుంటున్నారు మీరు? యెరూషలేము పట్టణము. అంటే యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణమును విషయమై ఆయన ఏడ్చాడు అని ఉంది అక్కడ. ఎందుకంటే చూడండి, దేవుడు ఎన్నో కార్యాలు ఆ ప్రాంతాల్లో కూడా దేవుడు చేసిన మనుషుల్లో ఇంకా రక్షణ పొందకోకుండా, నిజమే దానికి కలగబో దుర్గతని విషయమై దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ముందుగానే దానికి జరగబోయే నష్టం విషయంలో, ఆ పట్టణ విషయంలో ఆయన చాలా ఏడుస్తూ ఉన్నాడు. మనకైతే జరిగిపోయిన విషయాల గురించే బాధపడతాం, కానీ దేవునికైతే జరగబోయే విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనకి సమస్తం విరిగినవాడు. నిజమే, ఎందుకంటే చాలామంది ప్రవక్తలు కూడా కొన్నిసార్లు ఎలీషా కాలంలో కూడా హజాయేలు విషయంలో అతని గురించి నిజంగా నువ్వు రాజు అవుతావు అని చెప్పి అతని విషయంలో ఏడుస్తాడు. ఏంటయ్యా నా గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే, నువ్వు చేయబోయే విషయాలన్నీ కూడా నాకు కనబడుతున్నాయి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావని అతని గురించి మాట్లాడినప్పుడు, అంటే నాకు అనిపించింది ప్రవక్తలకి దేవుడు ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. నిజమే, మరి ప్రవక్తలే చెప్పగలిగింది దేశానికి తెలీదా? నిజమే కదా. మరి ఇక్కడున్న మనందరి విషయాల్లో కాసేపటికి ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ నీ గురించి నా గురించి మనందరి విషయంలో కూడా దేవుడికి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే చూడండి, దేవునికి సమస్తము తెలుసండి. ఆయన మాటకి సమస్తం లోబడుతున్నాయి, కానీ దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం లోబడుతున్నామా? యెషయా అన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వాళ్ళు నా మీద ఏమవుతున్నారు? ఇవాళ తిరగబడుతున్నారు. అంటే దేవునితో తిరగబడతామంటే పొట్టేసుకుంటామనే అర్థం ఏంటి అక్కడ? దేవుని మాట వినకపోవటం, దేవుని మాట వినకోకుండా మనకు నచ్చినట్లుగా మనం జీవించటం. దేవుడు ఎందుకంటే మన విషయంలో ఆయన ఏడుస్తున్నాడు. ఆయన అన్నాడు, ఆ పట్టణాన్ని చూసి దాని విషయం ఆయన ఏం చేశాడంట? ఏడ్చెను అన్నది వాక్యంలో. అవునండి, ఎందుకు ఆ మాట అంటున్నాడు? నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. మత్తయి సువార్త రండి ఒక్కసారి రండి, 11వ అధ్యాయము 20-21 వచనం చదవండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనసు పొందియుందురు. 23 కూడా చదివాను ఒకసారి. కపెర్నహూమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన అది నేటి వరకు నిలిచియుండును, అది నేటి వరకు కూడా నిలిచియుండును. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో అని ఎప్పుడంటారు చెప్పండి? ఏదైనా ఒక నష్టం జరగబోయినప్పుడు, మనకు ఏదైనా వార్త విన్నప్పుడు ఎవరైనా నోట్లోంచి వచ్చే మాట ఏంటి తెలుసా? అయ్యో అంత విపత్తు జరిగిందా, అలాంటి సిట్యువేషన్ జరిగిందా? నిజమేనండి.
కొన్నిసార్లు ఏదైనా జరిగిన సంఘటనల గురించి మనం వింటూ ఉన్నప్పుడు అయ్యో ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఎందుకు ఇలా జరిగింది, ఇంత నష్టం ఎలా జరిగిందని చెప్పి అయ్యో అంటూ బాధపడతామండి. నిజమే. ఎందుకంటే దేవుని సువార్త ఎంతగానో వినిపించబడుతుంది. దేవుడు ప్రేమించి నిజంగా అనేక మందిని రక్షించాలని ఈ రోజున అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ఎంతగానో వినిపించబడుతున్న ఈ కాలంలో కూడా చాలామందిలో ఎలా ఉంటుందంటే నిర్లక్ష్యం. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింప సాగెను. అంటే వాళ్ళు ఏం చేయట్లేదంటే దేవుడు చేసిన కార్యాలు కళ్ళారా చూసినా సరే వారు ఏ అనుభవంలోకి వెళ్ళలేకపోతున్నారు. మారు మనసు పొందటానికి వాళ్ళు సముఖత లేదు. ఎందుకు మారు మనసు పొందటానికి వాళ్ళు ఇష్టపడతలేదు అంటే వాళ్ళ హృదయాల్లో ఇప్పుడే మారు మనసు పొందితే నేను కొన్ని మానుకోవాలి, నా స్వేచ్ఛగా నేను అన్నీ కూడా ఈ లోకంలో తిరగాలంటే నేను దేవుని బిడ్డగా మారితే నేను కష్టం ఎన్ని కూడా, అందుకనే కొంతకాలం నేను లోకంలో జీవించి లోకంలో ఎంజాయ్ చేసి చచ్చిపోయే ముందు సెలువు మీద దొంగలాగా నేను కూడా పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు కొంతమంది. నీ చేతిలో నా చేతిలో ఉంటే మనం అనుకున్నట్టుగానే ఏదైనా చేయొచ్చు. మన చేతిలో ఉందా మన లైఫ్? చెప్పండి. మనం ఇంతలో ఉండి అంతలా ఆవిరు వంటి వారు అని మన జీవితంలో వాక్యం చెప్తుంటే కొన్నిసార్లు మనకు అన్నీ తెలిసి కూడా దేవుని యొక్క కార్యాలు అన్నీ అనుభవించి కూడా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బ్యాప్టిజం తీసుకోండి, ప్రభు బలలో పాల్గొమని ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా ఎందుకో నిర్లక్ష్యం తెలుసా? నిజమే. అందుకన్నాడు ఆయన, మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఆ తూరు సీదోను పట్టణములో చేసినడితే ఆ పట్టణంలో వారంట పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. నిజమే. అందుకని ఆయన ఏడుస్తున్నాడు. ఆ పట్టణం విషయంలో ఏడుస్తున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ సంఘము, ఆయన కోరుకున్న ప్రజలు దేవుని యొక్క మార్గములో లేకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడిని అంటే లెక్కలేనట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన చూసినప్పుడు దేవుడు వారి విషయంలోనూ అలాగే ఆ పట్టణముకు జరగబోయే దుర్గత విషయంలో కూడా దేవుడు వారి విషయంలో ఎంతో బాధపడుతున్నాడు. నిజమేనండి. మరి యేసు ప్రభు ఏడవటం ఏంటి? ఆయన కొరడా దెబ్బలు బట్టి ఏడవలేదే, ఆయన సిలువకు అప్పగిస్తానని ఏడవలేదే. ఎవరి విషయంలో ఏడ్చినాడు? ఆయన కోరుకున్న పట్టణము, ఆయన ప్రజలు మారు మనసు పొందకపోవుటను బట్టి దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఎన్ని అద్భుతాలు ఆ ప్రాంతంలో జరిగించినా వారు మారు మనసు పొందకపోవటాన్ని బట్టి వారి విషయంలో దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. అవునండి. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులకి అర్థం కాటింది ఏంటో తెలుసా? చూద్దాం ఒక్కసారి మళ్ళా లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనం చదువునాను ఒకసారి. ప్రభు నిన్ను దర్శించిన కాలం ఏమన్నాడు అక్కడ తెలుసా? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని అని దినములు వచ్చునని చెప్పాను. అంటే జరగబోయే నష్టాన్ని గురించి అక్కడ చెప్తున్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక. దేవుడు ఆ ప్రాంతంలో ఎన్ని కార్యాలు జరిగించి ఎన్ని అద్భుతాలు జరిగించినా వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అంటే యేసు ప్రభు వారు మా ప్రాంతం వాడే కదా అన్నట్టుగా. అందుకని అన్నాడు, మీరు ఊరుకుంటే అంట రాళ్ళు కేకలేస్తారు. ఈ రోజున సువార్త అనేక మంది అన్ని జనులు, మీరు పౌలు గారి యొక్క జీవితంలో కూడా చూస్తే దేవుడు పౌలు గారిని ఎక్కడ వాడుకున్నాడు? ఎక్కువగా అన్ని జనుల మధ్య వాడుకున్నాడు. ఎందుకంటే అనేక సందర్భాలను చూస్తే యూదులే వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఆయన యూదులే వ్యతిరేకంగా ఆయన దెబ్బలు కొడతా చూశారు. మరి ఎన్నిసార్లు అవమానాలు నిందలు వచ్చినప్పుడు ఆయన దేవుడు అన్నాడు, నేను అన్ని జనుల మధ్య నిన్ను బలంగా వాడుకుంటాను. అవునండి. ఈ రోజున ప్రార్థనకు వస్తున్న మన జీవితాల్లో కూడా దేవుని సువార్త ప్రకటించవలసిన మనకు ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. దేవదూతలకు కూడా ఇవ్వని గొప్ప ధన్యతను దేవుని పరిచర్య చేయటానికి దేవుడు మనకు అప్పగించిన ఈ పరిచర్యను చేయటానికి మనం సిగ్గుపడేవారుగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. ఎవరంట మీరు? మీరు రాజులైన యాజక సమూహము.
దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరండి మీరు? దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆయన ప్రజలుగా ఆయన ఇచ్చిన ఆధిక్యత ఏంటి తెలుసా? సమాజం ఒకవేళ తక్కువగా మాట్లాడొచ్చేమో, మనుషులు ఎవరైనా ఒకవేళ నేను హేళనగా మాట్లాడొచ్చేమో, కానీ మనం ప్రభు బిడ్డలుగా దేవుడిచ్చిన అవకాశం ఏంటి తెలుసా? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. వాక్యం ఏం చెప్తుందంటే, తనని ఎందరైతే అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గొట్టకు ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. దేవుడిచ్చిన అధికారం అండి ఇది. ఆయన ఇచ్చిన అధికారంతో ఆయన ప్రభువు వారు ఆ దినములో ముందే చెప్పారు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అవునండి, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఎన్ని కార్యాలు దేవుడు ఆ దినముల్లో జరిగించినట్లుగానే ఆ రోజున్న దేవుడు ఈరోజు కూడా మనతో ఉన్నాడు. ఎందుకంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో కార్యాలు చూడవచ్చు, కానీ రక్షణ పొందుకోకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి ఒకవేళ క్యాన్సర్ వ్యాధి నుంచే బాగు చేశాడు అనుకో, వెరీ గుడ్. ఏదైనా ఒక గొప్ప యాక్సిడెంట్ నుంచే నిన్ను తప్పించి దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు, మరీ మంచిది. దేవుడు నన్ను కాపాడాడని ఒక సాక్ష్యం చెప్పేసి నువ్వు ఒక అరటికాయ గేల తీసుకొచ్చి అందరికి పనిచేసావు, వెరీ గుడ్. అంతటిది అయిపోయిందా? వీళ్ళు అనుకుంటారు జనాలు, ఏదో కొట్టిచ్చేస్తే ఇక నీకు నాకు బాకీ లేదన్నట్టుగా అనుకుంటున్నారు జనాలు. వాళ్ళు ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చేసి మనం అందరికీ పంచేస్తే కృతజ్ఞతతో నేను స్తుతికోటం పెట్టుకుని 4 చేతులు కడిగిచ్చేస్తే అయిపోయింది అనుకుంటారు. దానికోసమైనా దేవుడు నేను బాగు చేసింది? దానికోసమైనా దేవుడు నేను రక్షించింది? దేవుడు ఎందుకు విడిపించాడు? ఒక దినమందు మరి పేతురు, యోహాను వీళ్ళు చేపలు పట్టుకుంటూ వాళ్ళు గలిలీ సరస్సు తీరంలో ఉంటున్నప్పుడు ఒక్క చేప కూడా పడలే అక్కడ. ఆ రాత్రంతా ప్రయాసపడ్డా కానీ ఒక్క చేప కూడా పడన్న సమయంలో ప్రభు అన్నారు, నీ దోణిని కొంచెం లోతుగా నడిపించి కుడి పక్కన వలయి అన్నారు. దోణిని కొంచెం కుడి పక్కన నడిపించి వలవేయి అంటే ఆయన మనసులో ఉన్నది కూడా చెప్పేశాడు, నా ఏళ్ళువాడా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. నా టాలెంట్ మాత్రం పనిచేయలేదయ్యా, నీ మాట చొప్పున నేనేం చేస్తాను? వల వేస్తాను అని చెప్పి అప్పుడు వల వేసినప్పుడు జరిగింది తెలుసా? విస్తారమైన చేపలు, వల పిగిలిపోయేంతగా చేపలు పడినప్పుడు వాళ్ళు నిజంగా ఆ యొక్క సంజ్ఞలు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పిలిచి ఆ చేపల రాశిని చూసినప్పుడు పేతురు చేపల గురించి మాట్లాడలేదు కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాడండి. ఏమన్నాడు తెలుసా? నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టు. నేను పాపాత్మున్నయ్యా, అసలు నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు ఉన్నావు నువ్వు. మాకు ఆ గ్రహింపు లేకోకుండా మా ప్రయత్నాలు ఎన్నో చేశాం. నిజమే, దేవుడు సర్వశక్తిమంతుడన్న సంగతి మర్చిపోయి ఈ రోజున మన ప్రయత్నం మనకు అన్నీ తెలుసు అన్నట్టుగా మన జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకుంటాం. లేదు లేదు, అందుకని వాక్యం ఏం చెప్తుంది? స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించాలి. ఎవరి యందు నమ్మికించాలా? మన జ్ఞానము కాదు, మన తెలివితేటలు కాదు. మనం కొన్నిసార్లు మనకున్న దాన్ని బట్టి అనుకుంటాం, కానీ దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేమండి. అవునండి, దేవుని యొక్క బిడ్డలుగా ఆయన ఇచ్చిన అధికారము దేవుడు నిజంగా నువ్వు ఏ స్థలముకి వెళ్ళినా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవరు నీతో ఉండాలో తెలుసా? ప్రభు నీతో వస్తే, ప్రభు నీతో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయమే. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా ప్రభువును నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తావో దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఘనంగానే ఎంచుతాడండి. అవునండి, ఇంకొక మాట మీద చూపిస్తాను మీకు. మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును, రెక్కల కింద ఎలాగో చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి.
ఇదిగో ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు మీకు ఏమైపోయింది? ఎన్నోసార్లు దేవుడు మనకు తరుణాలు ఇస్తున్నాడండి. యెరూషలేముతో మాట్లాడినట్టుగా ఈరోజు ఆయన సంఘముతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనందరూ కూడా ఆయన బిడ్డలుగా ఆయన రెక్కల కింద ఆశ్రయము దొరకాలని, ఆయన విడిచి మనం బ్రతకలేమని, ఆయన హత్తుకుని జీవించాలని, ఆ మారు మనసు అనుభవంలో మనం ఎదగాలని దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడితే ఇంకా టైం ఉంది పాస్టర్ గారు అంటారా? ఇంకా నాకు టైం ఉందండి, నా పెద్ద వయసు అయిపోతుంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అయ్యా అని అండా ఉండంటే ఈసారి గ్యారెంటీ అండి. ఈసారి మనుషుల్లో చాలామంది ఎలా ఉంటుందంటే రేపు 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 అన్నట్టుగానే రక్షణను కూడా ఏం చేస్తారు? నిజమేనండి, వాక్యం ఏం చెప్తుంది? నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. రక్షణ ఎప్పుడంటండి? నేడే రక్షణ. కానీ ఈ రోజున అనేక మంది యొక్క జీవితాలలో ప్రభు అంటున్నారు, అక్కడ ఏమన్నాడు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనెనో అలాగూ నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని ఉంటుంది, కానీ మీరు వల్లకపోయి లోబడలేదు. ఎన్నోసార్లు మీకోసం నేను ఉపవాస కోటాలు పెట్టించాను, ఎన్నోసార్లు మీకు ఎన్నో మీటింగులు మీకోసం పెట్టించాను, ఎన్నో ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను, కానీ ఎన్నోసార్లు నేను కొంచెం మానుకోలేనండి. ఇంకా కొంచెం నాకు ఈ బలహీనత ఉందండి, నేను ఇంకా ఈ యొక్క మానుకోలేకుండా ఆ అమ్మాయి కోసం నేను ఉండలేకపోతున్నాను చూడకుండా, ఆ అబ్బాయి కోసం నేను చూడకుండా ఉండలేకపోతున్నానండి. ఫోన్ మాట్లాడుతుంటే నాకు ఎంత బాగుంటుందో. జనాలకి ఎలా ఉంది తెలుసా? ఈ ఫోన్ చెవుగాడి నుంచి పోవట్ల కొంతమందికి ఎంతసేపు. ఇక ఇవాళ వయసుతో భేదం లేదండి, ఇవాళ 8, 9 కాడి నుంచే మొదలైపోయింది. ఏంటి మీకు అర్థమైపోయింది ఇవాళ. సరే, ఇవాళ ఉన్న వాతావరణం, ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి చిన్న పిల్లలకు కూడా ఇవాళ చెప్పలేని పరిస్థితి అయిపోయింది. అవునండి, సెల్ ఫోన్ వచ్చినాక తెలవని విషయం అంటూ లేదు. మొత్తం గూగుల్ అమ్మని అడిగినా ఏదైనా చెప్పేస్తుంది. మొత్తం వాళ్ళకి అన్ని విషయాలు అర్థమైపోతున్నాయి. అందుకనే ఇక వాళ్ళు ఇక పెద్దవాళ్ళన్నా భయం లేదు, 1-2 సార్లు చూస్తారు, వాళ్ళు వస్తున్నారని చూస్తారు, కానీ తర్వాత నుంచి ఆడొస్తే మనకేంటంట అన్నట్టుగానే అమ్మంటే లెక్కలేదు, ఇంకా ఇంకోడన్నా లెక్కలేదు. ఎందుకంటే ఈ రోజున అనేక సందర్భాల్లో వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి? కఠినమైపోయినాయి. మారు మనసు గురించిన అవగాహన అనేది కూడా వాళ్ళలో ఉండట్లేదు ఈ రోజున. ఇప్పుడే ఎందుకులండి భక్తి ముసలోళ్ళకి అనుకుంటున్నారు ఇవాళ. భక్తి అంటే ఎవరికి అనుకుంటున్నారు? ముసలోళ్ళకి అనుకుంటున్నారు ఇవాళ. అంటే ఈ వయసులో మేము చక్కగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈ రోజున జరుగుతున్న సంఘటనలను బట్టి దేవుడు మన విషయంలో కూడా ముందే ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రేమించి మనం ఎక్కడ పాడైపోకోకుండా, మనం ఎక్కడ నశించిపోకుండా, మనం నశించి నరకానికి వెళ్ళకోకుండా దేవుడు మన విషయంలో ఆయన ఎన్నో మార్లు ఆయన రెక్కలతో చేర్చుకోవాలని మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు కొంచెం నాకు టైం ఉందంటూ చాలామంది నిర్హేతుగా ఆయన ఏం చేస్తారు? ద్వేషిస్తున్నారండి. అవునండి, అందుకని యేసు ప్రభువును కూడా ఒక రోజున సమరయులో చేర్చుకోలేదండి. నిజమే. చూస్తాను మీకు ఒక మాట రిఫరెన్స్ కూడా చూడండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయంలోకి రండి. 52 నుంచి 55 చదువునాను ఒకసారి. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరు. కానీ ఆయన యెరూషలేమునకు నభిముఖుడైనందున, అంటే వెళ్ళటానికి ఇష్టపడినందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. ఎవరో? సమరయులు. సమరయుల మధ్యకు వెళ్ళినప్పుడు యేసు ప్రభువును వాళ్ళు చేర్చుకోలేదంట. ఎందుకంటే చూడండి,
ఎన్నో కార్యాలు నిజంగా ఆ ప్రాంతంలో కూడా దేవుడు జరిగించాడు. మన సమరయ స్త్రీ కూడా తెలుసు. ఆమె జీవితంలో ఎన్ని అద్భుతంగా దేవుడు మార్చాడో, ఆమె బ్రతుకును గురించి కూడా మనకు ఆ సమరయ ప్రాంతం తెలుసు. ఎన్నో కార్యాలు చూసి కూడా కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటుందో తెలుసా, హృదయంలో చేర్చుకుంటానికి మనుషులు ఇష్టపడతలేదు. ప్రభు నా హృదయంలో ఉంటే నేను ఇంకా మిగతా పనులను నేను వెళ్ళలేను. నిజమేనండి. ఈరోజు నా దేవుడు మన హృదయం అనే తలుపుని తడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉందో మాట చూడండి. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని, ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ రోజున దేవుడు మన హృదయం అనే తలుపును తడుతున్నాడండి. ఈ రోజున మనుషులు అనుకుంటున్నారు, నేను ఇంకేదో గొప్ప గొప్ప కట్టించుకుంటాను, ఏదేదో చేస్తాను. ఆ రోజు నెబుకద్నెజరు ఉన్నాడు కదా, నేను కట్టించిన నగరం కదా అని ఆ పట్టణం విషయంలో తను అతిశయించి తన మనసులో అనుకున్నాడంట. కానీ తనకి అర్థం ఉంది ఏంటో తెలుసా, దేవుడు ముందే చెప్పాడు, ఒక దర్శనం ద్వారా ముందే చెప్పాడు, అబ్బాయి నువ్వు ఇలాగో ఒక పక్షి గోళ్ళలాగా వచ్చేసి, ఏకలు వచ్చేసి ఒక జంతువులాగా నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపోయి గడ్డి మేస్తావు అని చెప్పి ముందే అవన్నీ చెప్పిన ఎంత టైం ఇచ్చాడు తెలుసా, దానిలో 12 నెలలు అని ఉంది అక్కడ. ఎంతకాలం? సంవత్సరం టైం ఇచ్చినా తనలో ఏం మార్పు లేదు. అట్టా చెప్తాలి, పాస్టర్ గారికి ఏం పని లేదు. ఈ రోజున మనుషుల్లో చాలామందికి కూడా అంటే నిర్లక్ష్యం. మారు మనసును గురించిన కొంతమందికి అవగాహన ఉండదు, కొంతమందికి ఇప్పుడే నాకు ఎందుకులే ఈ మారు మనసు అన్నట్లుగా కొంతమంది మానుకోలేని కొన్ని లోపల ఉండటం వల్ల దాన్ని బట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే మారు మనస్సును చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలవండి, గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలవండి. హృదయమనెడు తలుపునొద్ద యేసునాదుండు, హృదయమనెడి తలుపునొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నా తాడెంత దయచే పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను, నా తాడెంత దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, హృదయమనెడు తలుపునొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపునొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఈ రోజున మన హృదయమైన తలుపును ఆయన తడుతున్నాడు. ఎన్నోసార్లు ఆయన మనల్ని ప్రేమించి, మనుషులకి ఈ రోజున అర్థం కావట్లా,
నేనేదో ఇంకా చాలా కాలం నాకేదో ఉంది అనుకుంటున్నారు ఈ రోజున. నిజమేనే. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల యొక్క నిర్లక్ష్యం, నాకు అన్నీ వచ్చు అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఏ విధంగా ఎలాగ జరుగుతాయో మనకు తెలియదండి. అందుకని ఆ పట్టణాన్ని చూసినప్పుడు దేవుడు ఏడ్చాడంటాడు. అవునండి, ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఆ మందిరమును ఏం చేస్తున్నారు వీళ్ళు? మార్కు సువార్త ఒక్కసారి చూద్దాం రండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 17 దాకా చదివాం ఒకసారి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడి వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలగోగా చేసిత్రని. అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగలకోక చేశారండి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడలేదా? మీరు దాన్ని వ్యాపారంగా చేశారు. ఇవాళ దొంగలకోక చేసేసారు. దేవుని యొక్క మందిరము ఒకవేళ లిటరల్గా దేవుని మందిరం కాకపోయినా నీ దేహమే దేవుని ఆలయమైనది మీరు ఎరుగురా? ఎవడైతే దీన్ని గనక పాడు చేస్తాడో వాణ్ణి నేను పాడు చేస్తాను. నీ శరీరము నీ ఇష్టం కాదు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమంటుంది వాక్యం? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎలాగూ కొన్నాడు? తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి నీకు అధికారం లేదు. నీ ఇష్టానుసారంగా నీ దేహాన్ని పాడు చేయడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఏదన్నా పొరపాటున మనము దేవుని యొక్క ఆలయముగా ఉంటున్న దీన్ని ఒకవేళ మనం ఏదో ఒక విధంగా దాన్ని పాడు చేసినా, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా పశ్చాత్తాపడతారేమో, మారు మనసు పొందుతారేమో, దేవుని సన్నిధిలో వాళ్ళు తగ్గించుకుంటారేమో అని దేవుడు ఎన్నోసార్లు మనకు తరుణమిస్తున్నా, ఆ దినమందు సమరయులు చేర్చుకున్నట్టుగా యేసు ప్రభువును కూడా హృదయంలోకి చేర్చుకోకుండా ఈరోజు అనేక మంది కూడా ఇప్పుడే కాదులే అనుకుంటూ ఉన్నారు ఈరోజు.